సిక్కోలు జిల్లాలోని రోడ్లు చినుకు పడితే చిత్తడిగా మారిపోతున్నాయి. పల్లె నుంచి పట్నం వరకు అన్ని రోడ్లు గుంతలమయంగా తయారయ్యాయి. తాము వస్తే రోడ్లను అద్దాలుగా మారుస్తామని హామీలిచ్చిన కూటమి సర్కార్ రోడ్ల మరమ్మతుల గురించే పట్టించుకోవట్లేదు. ఆముదాల వలస నియోజకవర్గంలోని రోడ్లు అధ్వానంగా తయారై ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్ల దుస్థితిపై ప్రజలేమంటున్నారో చూద్దాం. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస నియోజకవర్గంలోని రోడ్లు గుంతలు గతుకులతో రోడ్డు మీదకు వచ్చిన ప్రజలకు నరకం చూపిస్తున్నాయి. జిల్లాలో అత్యంత రద్దీగా ఉండే ఆముదాల వలస నుంచి సరుబుజ్జిలి వెళ్లే రోడ్డుపై నిత్యం వేలాది వాహనాలు వెళ్తూ ఉంటాయి. సుమారు 40 కిలోమీటర్లున్న ఈ రోడ్డుపై ప్రయాణించాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వెళ్లాల్సిందే. రోడ్డు పూర్తిగా డ్యామేజ్ కావడంతో వాహనాలు పాడవడమే కాకుండా ప్రయాణం సమయం కూడా 2 నుంచి 3 గంటలు పడుతుందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు కూడా. ఒక ఆసుపత్రికి తీసుకెళ్ళాలని సరే, ఒక అంబులెన్స్ తీసుకెళ్ళాలని సరే, ఒక ప్రెగ్నెంట్ లేడీని తీసుకెళ్ళాలని సరే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎంత త్వరగా చేస్తే అంత మంచిదని ఈ ప్రభుత్వానికి నేను కోరుకుంటుంది. ఈ సరుబుజ్జిల నుంచి ఇంచుమించు కొత్తూరు దాకా ఇదే పరిస్థితి, చాలా దారుణంగా ఉంది. ఆముదాల వలస సరుబుజ్జిలి రోడ్డుపై ప్రయాణించాలంటేనే భయమేస్తుందని ఈ రోడ్డుపై నిత్యం ప్రయాణించే లారీ డ్రైవర్ చెబుతున్నాడు. 2 వీలర్స్ అయినా బస్సులైనా ప్రయాణించాలంటే కష్టంగా ఉందన్నాడు. ఉదయం తాను చూస్తుండగానే ఓ ఆర్టీసీ బస్సు గుంతల్లో వెళుతూ కంట్రోల్ చేసుకోలేక డివైడర్ను ఢీకొట్టిందని, ప్రయాణికులు కూడా ఇబ్బంది పడుతున్నారని చెప్పాడు. ఫ్రీ బస్సు వస్తుంటే ఆ ఫ్రీ బస్సు అనేది ఇక్కడే ఈ పొజిషన్లోనే ఆ డివైడర్కి గుర్తుకుంది. ఆ రోడ్డుకి అక్కడ ఒక లేడీ వేలాడుతూ ఉన్నది. లేడీ ఆమె ఒక 45-50 ఏజ్ ఉంటుంది. పడిపోతున్నాం, చాలా ఇబ్బంది పడుతున్నాం. ఈ రోడ్డు వల్ల అయితే మాత్రం చాలా సఫర్ అవుతున్నాం. మేమైతే మా వెహికల్స్ డ్యామేజ్ అవుతున్నాయి, మేము డ్యామేజ్ అవుతున్నాం. వీటితో పాటు నియోజకవర్గంలోని తొగరాం దుసి అడ్డు రోడ్డు ఇసుక ర్యాంపుల వల్ల పూర్తిగా ధ్వంసమైంది. 15 కిలోమీటర్లు పొడవుండే ఈ రోడ్డుపై పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. అసలు ఆముదాల వలస నియోజకవర్గంలోని అన్ని రోడ్ల పరిస్థితి ఇలాగే ఉంది. వర్షం పడి గుంతల్లో నీరు నిలుస్తుండటంతో అవి కనిపించకపోవడం వల్ల కూడా అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రజలు చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి చాలా కాలమైనా ఇంతవరకు రోడ్ల గురించి పట్టించుకోలేదని విమర్శిస్తున్నారు. ఎల్లంపేట మండలం నుంచి వచ్చామండి. మేము డైలీ ఇలా వెళ్తుంటాం శ్రీకాకుళం. ఎప్పుడు ఇదే పరిస్థితి అండి. ఇక్కడే కాదు, ఆ ముందుకి ఆ చివర కూడా ఇంతే. చాలా యాక్సిడెంట్లు అన్నీ జరుగుతున్నాయి. గవర్నమెంట్ వచ్చిన తర్వాత రోడ్లు వేస్తాము, ఇచ్చేస్తాము అన్నారు. ఏది చేయట్లేదు. రోడ్ల వల్ల అయితే చాలా ఇబ్బంది పడుతుంటారండి జనాలు. ఇదే ప్లేస్లో చాలామంది చాలా అవస్థలు పడి చాలా యాక్సిడెంట్లు కూడా అయ్యాయి. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పథకాలు లేవు, రోడ్లు లేవు, ఏదీ లేదండి. వాళ్ళు వచ్చి ఇప్పుడు సంవత్సరం దాటుతుంది. ఈ రోజుకి ఇక్కడ నుండి సర్బుజ్జిలి పోలీస్ స్టేషన్ నుండి అక్కడ అది వరంపేట ముంగినపాటు రోడ్డు వరకు అధ్వానంగా ఉంది. వారు పట్టించుకోవడం లేదు. ఎన్నికల ముందు చాలా హామీలు ఇచ్చిన టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ గెలిచిన తర్వాత నియోజకవర్గాన్ని పట్టించుకోవడం లేదని ప్రజలు మండిపడుతున్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే స్పందించి తమ ప్రాంతంలో రోడ్లను బాగు చేయాలని కోరుతున్నారు. ఆముదాల వలస నియోజకవర్గంలోనే అనేక రోడ్లు గుంతలమయంగా మారడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బస్సుల్లో, ఆటోల్లో ప్రయాణించాలంటే నరకాన్ని చవిచూస్తున్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా రోడ్లు బాగు చేసి తమ యొక్క రహదారి కష్టాలను తీర్చాలని ఇటు ప్రయాణికులు, అటు వాహనదారులు చెబుతున్న పరిస్థితి. కెమెరామెన్ రాజుతో సునీల్, సాక్షి టీవీ, శ్రీకాకుళం.